ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు. ఏప్రిల్ 12వ తారీఖు. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 21వ వచనము. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమవుటూ వచ్చును. దేవుడు తన మహిమను మన మధ్యకు పంపించవలననియు తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకొనవలననియు మనము కోరినట్లయితే పాటించవలసిన రెండవ నియమం ఇది. సమూయేలు వంటి ధైర్యము గల నమ్మకమైన సాక్షులు మనకు అవసరము. మనకు వాక్యము చెప్పగల బోధకులు, మంచి పుస్తకములు వ్రాయగల మేధావులు గలరు. కానీ సమూయేలు వంటి వారు అనేక మంది లేరు. మనకు దైవజనులు అవసరము. ధైర్యముతో స్వేచ్ఛగా దేవుడు చెప్పిన దానిని విని దేవుడు సెలవిచ్చినదేమనగా అని చెప్పగల మనుషులు కావలెను. బాలునైనప్పుడే సమూయేలు దేవుని వాక్యమును పొందెను. దేవుడు మొదట నీవు వెళ్ళి ఏలీకి చెప్పమని అతనితో అనెను. తన యజమాని అయిన ముసలివాని యొద్దకు ఎట్లు బాలుడు వెళ్ళి దేవుని వర్తమానమును ముద్రించగలడు? అది ఎంతో భయంకరమైనను కష్టతరమైనప్పటికీ అతడు విధేయుడై వెళ్ళి చెప్పెను. మనము సమూయేలు వంటి వారమైతే గాని దేవుని శక్తి ప్రత్యక్షమగుట చూడము. ఆయన మనలను వాడవచ్చును, అయితే సంపూర్తిగా కాదు. మనల్ని ఆశీర్వదించవచ్చును, కానీ అవి నిండైన ఆశీర్వాదములు కావు. మన మధ్య పనిచేయవచ్చును, కానీ అది లోతైన పని కాదు. మనము సమూయేలు వంటి వారమైతే గాని దేవుని వాక్యము స్వేచ్ఛగా మన ద్వారా అందించబడదు.